ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నమస్తే గురుమా. గాడ్ బ్లెస్ యు మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మ, ఆత్మజ్ఞానం అంటే ఏంటమ్మా? ముముక్షు అనేవాడికి లేదా పరమాత్మను చేరుకోవాలి అనేవాడికి, ప్రతి ఒక్క మానవుడికి కూడా ఒకటే లక్ష్యం ఉంటుంది. అది భగవంతుని చేరుకోవడము, పరమాత్మని తెలుసుకోవడము, ఆ స్థితిని పొందడం. అయితే మనకి చాలామందికి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఎన్నో స్తోత్రాలు, ఎంతో జ్ఞానము. జ్ఞానం అనే విషయం అనంతం అని చెప్తారు, సముద్రంతో పోలుస్తారు. నిజానికి అది అసలు అవసరమే లేదు. ఈ మాట మీకు కొంచెం ఇబ్బంది కలగొచ్చేమో, ఎందుకంటే జ్ఞానాన్ని సముద్రంతో పోలుస్తారు, ఆకాశంతో పోలుస్తారు. అలాంటిది మీరు అసలు అలాంటి నాలెడ్జ్ అవసరం లేదని చెప్తున్నారని. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అని. మీరు పురాణాలు అడిగారు అనుకోండి, నేను ఎన్నో పురాణాలు తేవచ్చు. మీ స్తోత్రాలు అడిగారు అనుకోండి, నేను ఎన్నో చెప్పవచ్చు. మతాల గురించి అడిగారు అనుకోండి, వాటి పుట్టు పూర్వత్రాలు, ఆ మత దేవతలు, ఆ మతంలో ఉన్న జ్ఞానం, నేను అన్నిటినీ మిమ్మల్ని అడగచ్చు, చెప్పచ్చు. కానీ మీరు అడిగిన విషయం ఏంటంటే ఒక పూజ కానీ, ఒక యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, మంత్రాలు కానీ, యంత్రాలు కానీ, తంత్రాలు కానీ అడగలేదు. మీరు అది అడుగుంటే నేను ఎంతో జ్ఞానాన్ని మీకు చెప్పుండేదాన్ని. కానీ మీరు అడిగింది మాత్రం కేవలం ఆత్మజ్ఞానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అంటే ఏంటో తెలియాలి. ఈ విషయం మీకు ఈ పాటికే ఈ క్వశ్చన్ అడిగారంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళే అడుగుతారు. కాబట్టి సో మీకు ఆత్మజ్ఞానం అంటే ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. ఆత్మ అనేది మనకి భగవద్గీత శ్లోకాల్లో కానీ, వేదాల ఉపనిషత్తుల్లో కానీ అన్నిట్లో మనం వింటూనే ఉన్నాం వాటి గురించి. అది ఎలా ఉంటుందంటే దాన్ని ఏ రంగుతో కానీ పోల్చలేము, దానికి రుచి కానీ ఏమీ ఉండదు, దానికి నామం ఉండదు. అవును. ఇంకా అగ్నితో దహించబడదు, నీటితో తరవబడదు. ఎందుకు కోయబడదు అంటే అక్కడ ఏం లేదు కాబట్టి. కోయబడదు అంటే, కాలబడదు అంటే, ఇప్పుడు ఐరన్ ఉందనుకోండి, కాలబడదు అని చెప్తామేమో, అంటే అక్కడ ఏమీ లేదు అనే విషయం అర్థం చేసుకోవాలి. తడవబడదు అంటే ఇప్పుడు తామరాకు తడవదు, అలాగ ఒక వస్తువు కాదు. తడవబడదు అంటే అక్కడ ఏమీ లేదు, తడవడానికి ఏమీ లేదు, కాలడానికి ఏమీ లేదు, ఏదైనా పేరు పెట్టడానికి అక్కడ ఏమీ లేదు అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఈ మాటల వెనకతల మీకు ఈ సత్యం అర్థమైతే గనక మీకు ఆత్మ అంటే ఏంటో అర్థమవుతుంది. ఏమీ లేని అంటే శూన్యం అన్నా కూడా ఒక చీకటిగానో లేదా ఇంకొక విధంగా ఊహించుకుంటారేమో అన్న పదం, అందుకని నేను శూన్యం అన్న పదం కూడా నేను వాడలేకపోతున్నాను. ఆత్మ అంటే ఏమీ లేని ఒక పదార్థాన్నిగా మనం గుర్తించగలిగితే, దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీకు మీరు అడిగిన ప్రశ్న సగం సమాధానం మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఆత్మజ్ఞానం అంటే ఏమీ లేని ఆత్మస్థితిని చేరుకోవాలి. అలాంటి ఏమీ లేని స్థితిని చేరుకోవాలి అంటే మనము కూడా ఏమీ లేని స్థితిలో ఉండాలి. మీ మనస్సులో కానీ, బుద్ధిలో కానీ, చిత్తంలో కానీ, సంస్కారాలు కానీ, వాసన కానీ, తమోరజ సత్వ గుణాలు కానీ సర్వము కూడా మీకు శూన్య స్థితిలో ఉండాలి. అంటే ఏ సంస్కార వాసన గుణాలకి ఎలాంటి చిత్తంలో ఎలాంటి అలజడి కానీ, దాని యొక్క గుణంగా బయటపడడం కానీ, దాని ప్రవర్తన కానీ ఏది కూడా ఉండకూడదు. అదే విధంగా నా జ్ఞానం కూడా ఇందాక మీకు చెప్పాను, ఏ నాలెడ్జ్ అక్కర్లేదని. ఎందుకు నాకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి అంటే, చిన్నప్పటి నుంచి వీళ్ళు మహాభారతం ఇంట్లో ఉండడం, రామాయణం ఇంట్లో ఉండడం, ఈ వీటిని సంబంధించినవన్నీ తెలుసుకోవటమే ఒక నాలెడ్జ్ మనం సంపాదించుకుంటున్నాం. ఇదే కదా భగవంతుడిని తీసుకెళ్తుంది అనే ఒక, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అదొక భ్రమ, ఒక భ్రాంతి అని అన్న పాయింట్ అర్థమవుతుంది. అంటే మరీ డైరెక్ట్ గా ఆ స్థాయికి వెళ్ళలేం కాబట్టి మనకు ఒక ప్యాటర్న్. మీరు స్టార్టింగ్ ఎబిషన్ నేర్చుకున్నారనుకో డైరెక్ట్ గా రావు కదా. ఫస్ట్ స్ట్రోక్స్ ఇస్తారు, తర్వాత లెటర్స్ వస్తాయి, తర్వాత వర్డ్స్ వస్తాయి, తర్వాత సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఇలా ఒక ప్యాటర్న్ వెళ్తాం, డైరెక్ట్ గా సెంటెన్స్ చెప్పలేం కదా. అదే విధంగా మనకు అన్ని ఏ మతంలో అయినా మీకు ఆత్మజ్ఞానం గురించి అయితే ఒక విషయం మీకు చెప్తాను, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. చెప్పండి. ఇది ఒక మతానికి సంబంధించింది కానీ, ఒక జాతికి సంబంధించింది కానీ, ఒక దేశానికి సంబంధించింది కానీ, ఈవెన్ ఒక లోకానికి సంబంధించింది కానీ, ఈవెన్ ఒక దేవత సంబంధించిన విషయం కూడా కదా. అందరికీ ఒకటే
ధర్మంతో ఉంటుంది, ఒకటే సత్యమై ఉంటుంది, ఒకటే విషయమై ఉంటుంది. ఎందుకంటే ఏమీ లేని ఆత్మరూపాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మస్థితిని పొందాలంటే మనము ఏమీ లేని విధంగా ఏమీ లేని స్థితికి చేరాలి. ఏ నాలెడ్జ్ అయితే, ఏ జ్ఞానం అయితే మిమ్మల్ని ఆ స్థితికి చేరుస్తుందో అది మాత్రమే ఆత్మజ్ఞానం. మీరు ఇందాక రామాయణం ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఆ స్థితికి చేర్చడానికి. ఇది కాదు కదా సత్యం, ఇంకా ఏముంది ఇంకా ఏముంది అని తపన పెరగడానికి, పరమాత్ముడి వైపు దృష్టి మరల్చడానికి, ఆ యొక్క ఆత్మజ్ఞానం పొందే అర్హత, అది అర్థం చేసుకునే మానసిక స్థితి, ఆ బుద్ధి అలవాటు అవ్వడానికి. ఒకేసారి పెద్దాం కదా, పుట్టగానే నడకొస్తుంది, తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక పిల్లవాడు ఎలా ఎదుగుతాడో మనకు అలా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ఆయా మతాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాలలో రకరకాలుగా దీన్ని తీసుకుని వెళ్తారు. మార్గాలు మారొచ్చుగాక, మతాలు మారొచ్చుగాక, సాధన మారొచ్చుగాక, ఆర్గనైజేషన్ మారొచ్చుగాక, దేవతా రూపాలు మారొచ్చుగాక, ఏమైనా మారొచ్చు. కానీ వీటి అల్టిమేట్గా ఏదైతే తీసుకెళ్ళిందో, అదైతే అల్టిమేట్గా వాడు శూన్య స్థితికి తీసుకెళ్ళిన నాలెడ్జ్ మాత్రమే ఆత్మజ్ఞానం అనిపించుకుంటుంది. యాక్చువల్గా నిజానికి అన్ని మతాలు ఆ స్థితికి తీసుకువెళ్ళడానికే ప్రిపేర్ చేస్తూ వస్తాయి, కానీ మార్గంలో అందరూ ఆగిపోతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అది ఈజీగా గుర్తుపెడుతుంది. సాధకులందరూ ఎలా ఉంటారంటే, ఒక చంద్రుని చూపించమని ఎవరైనా మనం చేయి చాపించి చూపించాను అనుకోండి, సాధారణంగా చాలా మంది చంద్రుని కదా చూడాలి, కానీ ఇలాంటి మార్గాల్లో అందరూ చంద్రుని చూపించారు, చెయ్యని చూస్తారు కానీ చంద్రుని చూసుకోరు. అదే విధంగా అక్కడ ఆగిపోతూ ఉంటారు. మీకు ఇక్కడ సింపుల్ గా స్ట్రైట్ గా మీ మీరు చెప్పిన దానికి అడిగిన క్వశ్చన్ కి డైరెక్ట్ వన్ వర్డ్ లో చెప్పాలి అంటే, ఏ నాలెడ్జ్ అయితే మిమ్మల్ని శూన్య స్థితికి చేర్చగలుగుతుందో, శూన్య స్థితిలో ఉంచగలుగుతుందో, ఆ అనుభూతిలోకి మనల్ని తీసుకెళ్ళగలుగుతుందో అది మాత్రమే ఆత్మజ్ఞానం. అలాంటి స్థితి లేకుండా ఏదో ఒక జ్ఞానం ఉంచడం కానీ, ఈవెన్ లాస్ట్కి చాలామంది ఏమనుకుంటారంటే అన్ని గుణాలకు అతీతంగా వెళ్ళడము, మంచిగా ఉండడము, సత్వగుణాలు ఉండడము, ప్రేమతో ఉండడము, లేదా సత్కర్మలు చేయడము, లేదా భక్తితో సంబంధించిన కార్యక్రమాలు చేయడం. ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. కొంతమంది అయితే ఇదే నిద్రాణ స్థితి, ఇప్పుడు మీరు ఏదైతే అని అన్నారో, కొంతమంది నిద్రాణ స్థితిలో ఉంటే మళ్ళీ గుణాలు రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలా అన్న డౌట్ కూడా రేజ్ చేయడం చూసి. అంటే నిద్రాణ స్థితి అంటే ఏ విధమైన ఇంపాక్ట్ లేకపోవటం. ఈ మధ్యకాలంలో ఒక సాధకురాలు ఆమె స్టేటస్లో చూసి ఇదే అడిగారంట, ఆవిడ వాళ్ళు అదే చెప్పారు. నిద్రాణ స్థితిలో ఉండడం అంటే మనకి ఇప్పుడు ఎందుకు ఆ పదం వాడవలసి వచ్చింది అంటే, అక్కడ అసలు అనుభూతిలోకి రాలేదనుకోండి, అనుభవంలోకి రాలేదనుకోండి, ఏమీ లేదని చెప్తాం. కానీ ఆ ఆత్మ అనే పదార్థము ఆ అనుభూతులు తెచ్చుకొని, అనుభవాలు పొంది, కొన్ని జన్మలు ఎత్తి, తర్వాతనే ఆ యొక్క గుణాలు మళ్ళీ బయటికి రాకుండా ఇంక ఎప్పటికీ కూడా దాని గుణాన్ని చూపించకుండా ఉండే విధంగా స్లీపింగ్ మోడ్ లో ఉండడాన్ని నిద్రాణ స్థితి అని చెప్తాను. అంటే అనుభూతి ఉంది కాబట్టి, ఇక ముందు అనుభూతి లేకుండా శూన్యం అయిపోయే స్థితి ఉంటుంది కాబట్టి, అంటే ఒక విత్తనంలో మళ్ళీ మొలకెత్తి సారం లేకపోతే ఆ విత్తనం ఉంది, పదార్థం ఉంది అక్కడ, కానీ దాని విత్తనం అనే కదా అంటాము, కానీ మొలకెత్తే సారం లేదనుకోండి, దాని వారి మొలకెత్తదు, కానీ విత్తనం ఉంది. అదే విధంగా మన యొక్క ఆత్మ ప్రయాణం కూడా అలాంటిది అవుతుంది. అక్కడ గుణాలు ఇదివరకు అనుభవించారు కాబట్టి అది ఉంది, కానీ ఇక ముందు ఆ గుణాలను అది చూపించదు కాబట్టి, ఆ గుణాలను ఎలాంటి అనుభూతిలోకి మళ్ళీ రాదు కాబట్టి దానికి నిద్రాణ స్థితి అని చెప్పడం జరుగుతుంది. సూపర్ అమ్మా. ఇప్పుడు ఇంకా క్లారిటీ అంటే, ఉండి లోపల గుణాలు అన్ని అనుభూతులు అన్నీ ఉన్నాయి, కానీ ఏ విధమైన బయటికి ఇంపాక్ట్ లేకుండా నిద్రాణంగా పూర్తిగా ఆ అనుభూతులు బయటికి రాకుండా నిద్రాణంలో ఉండటం. ఈ పాయింట్ చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఆత్మజ్ఞానం అంటే కూడా చాలా క్లారిటీ వచ్చింది. అదే సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, ఏ నాలెడ్జ్ కానీ, ఏ సాధన కానీ, మీకు ఏదైనా సరే మీరు చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితము మీరు శూన్యస్థితికి వెళ్ళడానికి, శూన్యస్థితి అనుభూతిలో పొందడానికి అయితే అది మాత్రం ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గం అనిపించుకుంటుంది, ఆత్మజ్ఞానం అనిపించుకుంటుంది. అలా కాలేదనుకోండి, సో అది ఖచ్చితంగా మీకు ఇబ్బంది కలిగితే క్షమించాలి కాక, ఖచ్చితంగా అది ఆత్మజ్ఞానం మాత్రం కాదు. ఒక పురాణ కాలక్షేపం ఏదైనా చేసినా, ఏం చదివినా దాని ఫలితం ఉంది అంటే అది ఆత్మజ్ఞానం కాదు. క్లియర్గా చెప్పాలి. నమస్తే. జై గురుదేవ్.